ఇందిరా మహిళా శక్తి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సంచార చేపల విక్రయ వాహనంను ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద 10 లక్షల రూపాయలతో సంచార చేపల అమ్మకం వాహనం సరస్వతి మండలం స్వయం సహాయక సంఘం సభ్యురాలు తాప్రే సునీతకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో 4 లక్షలు సభ్యురాలు వాటా కాగా 6 లక్షలు సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జైనత్లోని చేపల అమ్మకాలు చాలా జరుగుతున్నాయని, అక్కడ దొరికే చేపలతో మంచి ప్రోడక్ట్ తయారు చేసి మొబైల్ వ్యాన్ ద్వారా అన్ని రకాల వంటలు తయారు చేసి లాభాలు పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీంద్రర్, జిల్లా మత్స్య శాఖాధికారి, మండల సమైక్య సభ్యులు, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు. ఒక ఆవిడకి ఈరోజు మన మొబైల్ ఫిష్ యూనిట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది చాలా ఉపయోగం, ఎందుకంటే దాంతో వాళ్ళ ఫ్యామిలీ కానీ తర్వాత వాళ్ళ గ్రూప్లో ఉన్న సభ్యురాలకి కూడా, ఎందుకంటే మీకు తెలుసు అక్కడ జైనత్లో ఫిష్ సేల్ కూడా చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి. సత్నాల ప్రాజెక్ట్ కూడా అక్కడ చూస్తే మనం కిందనే అక్కడ చాలామంది చేపలు కూడా అక్కడ అమ్ముతున్నారు. కాబట్టి దీంతో మళ్ళీ అక్కడ ఇంకా చేపల ద్వారా ప్రొడక్ట్స్, వేరే ప్రొడక్ట్స్తో పాటు కూడా అక్కడ తయారు చేసి, అండ్ ఇది ఒక్క ప్లేస్లో కాకుండా ఎక్కడైనా మన మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఎక్కువ టూరిస్ట్ కానీ ఎక్కడైనా ఎక్కువ జనాలు కూడా వస్తారు. ఒక మంచి వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్లో చాలా రకాలు, ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వ్యాను, దాంట్లో అన్ని రకాలు మనం తయారు చేయడానికి, స్టోర్ చేయడానికి, అండ్ ఒక హైజీన్ మేనర్లో జనాలకి ఇవ్వడానికి, ఫిష్ సంబంధించిన ఫుడ్స్ కూడా ఇవ్వడానికి ఉంటుంది. దీంట్లో 2-3 అంటే ఉపయోగం ఉంటాయి. ఒకటేమో ఫిష్ మీకు అందరికీ తెలుసు, దాంట్లో చాలా ఈ విటామిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కానీ ఇవి చాలా ఉంటాయి. సో అది మనం జనాలకి ఫిష్ ప్రొడక్ట్స్, మనం అక్కడ క్వాలిటీ ఫిష్ ప్రొడక్ట్స్ సర్వ్ చేస్తే మంచి పోషణం కూడా అందిస్తాయి. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి ఆవిడ ఆల్రెడీ నిత్యంతో ట్రైనింగ్ కూడా అయింది. సో ట్రైనింగ్ అయింది కాబట్టి చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా అక్కడ జనాలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మూడోది మనం ఆవిడకి ఆదాయం కూడా, అండ్ దాంతోపాటు మళ్ళీ ఇంకా గ్రూప్, ఆ సరస్వతి గ్రూప్ కూడా ఏవైతే ఉన్నాయో వారి కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా మంచి ఒకటి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మనం ఈరోజు ఆవిడకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత సబ్సిడీ కానీ, వారు కూడా కొంత ఖర్చు కూడా డ్వాక్రా ద్వారా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. త్వరలోనే వారు ప్రాఫిట్లో కూడా వస్తారు, ఎందుకంటే ఎక్కడైనా వెళ్ళి ఇది అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. వేరే ప్రొడక్ట్స్ కూడా దీంట్లో అక్కడ క్వాలిటీగా కూడా తయారు చేసి అమ్మచ్చు. కాబట్టి ఆవిడకి వెంటనే ప్రాఫిట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, సర్ప్ తరఫు నుంచి, డిఆర్డీఓ గారి తరఫు నుంచి కూడా ఆవిడకి అండ్ వారు ఇద్దరు